చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మిథున రాశి అండి. ఇప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి చూసినట్లయితే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీటిని ఈ 9 పాదాలు అంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మృగశిర 3, 4, ఆరుద్ర పూర్తిగా ఉంటుంది, పునర్వసు 1 నుంచి 3 పాదాలు కలిపి మిథున రాశి అంటాం. వీరికి ఆదాయం 8, వ్యయం 11. వీరికి ఆదాయానికి మించిన వ్యయం ఉంది, అలాగే రాజ్యపూజ్యానికి మించిన అవమానం ఉంది. కాబట్టి ప్రముఖ రాజకీయ నాయకులది కూడా ఈ జాతకాల్లో మిథున రాశిలో ఉంటుంది. కాబట్టి మిథున రాశిలో ఉన్నటువంటి వారికి రాజ్యపూజ్యం మంచి అనే దానికంటే చెడు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆదాయం పరంగా చూసుకుంటే ఓవరాల్గా బాగుంటుంది, ఖర్చులు చాలా అధికంగా పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వీరికి గ్రహస్థితి ప్రకారం చూసుకుంటే మిథునంలో ఈ యొక్క గురువు జూన్ వరకు ఉంటున్నారు. జూన్ 1, 2 తేదీల్లో మారుతున్నాడు కాబట్టి ఆ తర్వాత 2వ స్థానానికి వస్తున్నాడు. గురువు 2వ స్థానంలో రావటం వల్ల మంచి అవకాశాలు, ఆదాయ అవకాశాలు పెరుగుతాయి, పొదుపు పెరుగుతుంది, గురుబలం అనేది బాగానే ఉంటుంది. అలాగే శని భగవానుడు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిలోనూ బాధ్యతలు పెరుగుతాయి, క్రమశిక్షణతో పనిచేస్తే ఎదుగుదల ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా జూలై టు డిసెంబర్ మధ్యలో శని వక్రస్థాన సంచారం ఉంది, అంటే వక్రంగా వెనక్కి వస్తున్నాడు. అప్పుడు పనుల్లో ఆలస్యాలు, వీళ్ళకి ఇబ్బందులు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత రాహు కేతువులు చూస్తే కేతువు 3వ స్థానంలోను, అలాగే 9వ స్థానంలో రాహువు సంచారం ఉన్నారు కాబట్టి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అదృశ్యాన్ని పెరుగుతూ ఉంటాయి కానీ పని ఒత్తిడి, మానసిక ఒత్తిళ్ళు, ఆర్థిక ఒత్తిళ్ళు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే గత సంవత్సరం కంటే కొద్దిగా మంచి ఫలితాలే వస్తాయి. తెలివితేటలు అలాగే పెరుగుతాయి. అలాగే ముందుకి వెళ్ళేటప్పుడు ప్రణాళికాబద్ధంగా వెళ్తే చాలా బాగుంటుంది. భార్యాభర్తల సహకారం అనేది లభిస్తూ ఉంటుంది కాబట్టి అన్యోన్యమైనటువంటి సహకారంతో, కుటుంబ సహకారంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వివిధ వృత్తుల వారికి ఏ విధంగా ఉంది అంటే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాంకు, ఫైనాన్స్ రంగము, మార్కెట్ రంగములో వారికి రాణిస్తారు. ప్రభుత్వ, న్యాయ, వాణిజ్య రంగాల్లో వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే జూలై టు డిసెంబర్ మధ్యలో బ్యాంకింగ్ అకౌంట్స్లో కొద్దిగా తారుమారు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు అనేక రకాలుగా అకౌంట్స్లో డబ్బులు వేయటము, స్కామ్స్, ఇటువంటి వాటిల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా దొంగతనాల విషయంలో కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలో ఏమీ పెట్టుకోకుండా బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచిది. అలాంటి కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉంటే మంచిది. అలాగే వ్యాపార విషయానికి వచ్చేసరికి వ్యాపారంలో కుటుంబ సహకారం అనేది ఉంటుంది. 1 కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఉంటాయి. భూమి, ఇళ్ళ ద్వారా అంటే ల్యాండ్స్ ద్వారా, ఇళ్ళ ప్లాట్ల ద్వారా లాభాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. జూన్ తర్వాత కొత్త వ్యాపారాలు ఏమైనా ప్రారంభిస్తే దానివల్ల కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే సినిమా రంగం వాళ్ళకి, రచనా రంగం వారికి ఎలా ఉంటుంది అంటే సినిమా రంగం వారికి ఆదాయం పెరుగుతుంది, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాల్లో పరిశోధన ఇట్లాంటి వాటిపైన కూడా ఆసక్తి కలిగిన వారికి మంచి ఇదే కలుగుతుంది, మంచి పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయి. విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడైతే జ్ఞాపశక్తి బాగుంటుంది, పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ జీవనం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు వివాహాది శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల్లిదండ్రులు కొంత దూరంగా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. ఉద్యోగరీత్యా ఏదైనా విదేశాలకు వెళ్ళడం ఇట్లాంటి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఆదాయం బాగానే ఉంటుంది, గతం కంటే ఎక్కువగా బాగానే మంచి ఫలితాలు ఉన్నప్పటికీ విలాసవంతమైన విషయాల్లో జాగ్రత్త వహించకపోతే ఆర్థికంగా నష్టపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి విలాసవంతమైనటువంటి విషయాలలో
మీరు జాగ్రత్తగా వహించండి. ఇది నాకు అవసరమా అనే విషయాన్ని గుర్తించి ఏదైనా సరే ఇది ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అనే క్వశ్చన్ వేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం అంతా కూడా సాగిపోతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంతో పోలిస్తే మెరుగైన ఫలితాలే ఆరోగ్యపరంగా ఉంటుంది. ఒత్తిడిని నియంత్రించే కొద్దిగా ప్రాణాయామము, యోగ సాధన, ధ్యానము చేస్తూ ఉంటే మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అధిక ఆత్మవిశ్వాసంతో మొండితనంతో అడుగులు వేస్తారు. అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. నాకేమవుతుందిలే అని మొండి ధైర్యం అనేది పనికిరాదు. అది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి అదృష్టాన్నిచ్చే సంఖ్య 5, 3, 5, 8 తేదీలు వీరికి బాగా ఉంటాయి. ఆదివారము, బుధవారము, శుక్రవారము, శనివారాలు బాగా కలిసి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా ఆ తేదీల్లో ఏదైనా పనులు చేసుకుంటున్నా కానీ మంచిగా ఉంటుంది. గురుబలం బాగా ఉంది కాబట్టి యోగకాలం కింద మనం చెప్పవచ్చు. గురుబలం బాగుంది కాబట్టి తెలివి, మాటలో చమత్కారము, అలాగే మాట వాక్కు శుద్ధత ఇవన్నీ పెరుగుతాయి. కానీ దానితో పాటు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి నష్టం చేసుకునేదానికి మిథున రాశి వారికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి అంటే బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, అలాగే పెద్దలకి సేవ చేయడం. ముందర మన కర్మ పోవాలి అంటే మనకి సేవ ద్వారా కర్మ పోతూ ఉంటుంది, సాధన ద్వారా కర్మ పోతూ ఉంటుంది. వీలైనంత వరకు సేవ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటే బాగుంటుంది. అలాగే శివారాధన కూడా చాలా ముఖ్యము. ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇవి గోచార ఫలితాలు. అలాగే గ్రహచారం అంటే మన యొక్క జాతక పరిశీలన కూడా చేసుకొని రెండింటిని మేళవించుకొని మిథున రాశి వారు వారి ఫలితాలను పరిశీలించుకొని చూసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు పొంది మంచి అద్భుతమైన ఉన్నత స్థితి కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మరి కర్కాటక రాశి వారికి పరాభావన సంవత్సరంలో ఎలా ఉందండి? కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, అలాగే పుష్యమి 1, 2, 4, ఆశ్లేష 1, 2, 4 పాదాలను కలిపి మనం కర్కాటక రాశి అనుకుంటాం. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఓకే, కర్కాటక రాశి వారికి చూసుకుంటే మంచి అనేదానికంటే చెడు ఎక్కువ, అలాగే అవమానం ఆదాయం కంటే వ్యయం ఎక్కువగానే ఉంది. మెల్లగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. నియంత్రణ అవసరం వీరికి. ఎప్పుడు చూసినా కానీ ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నామనేది నియంత్రణ, సెల్ఫ్ నియంత్రణ అనేది చాలా అవసరం కర్కాటక రాశి వారికి. అలాగే వీరికి బృహస్పతి 12వ స్థానంలో సంచారంలో ఉంటాడు. తర్వాత జూన్ నుంచి వారి యొక్క స్థానంలోకి వస్తూ ఉన్నారు. 2 స్థానాలు అంత మంచివేమి కాదు. గురుబలం అనేది కొద్దిగా తక్కువగానే ఉంది అనేసి చెప్పవచ్చు. ధన లాభం, పేరు ప్రతిష్ట, అభివృద్ధి ఉంటాయి. కానీ అంత దానికి మించిన ఖర్చు కూడా కనిపిస్తూ ఉంది. అలాగే రాహుకేతువులు చూసుకున్నట్లయితే రాహు సింహంలో ఉంటాడు, కేతువు వచ్చేసరికి వీరికి 2వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రాహు ఉంటాడు. కాబట్టి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కుటుంబం కోసం అనేక విధాలుగా ఖర్చులు చేయాల్సి వస్తూ ఉంటుంది. శని 9వ స్థానం, కష్టం చేస్తేనే తప్పక ఫలితం వస్తూ ఉంటుంది. అంటే కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అనుకున్న ప్లాన్లు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. బద్ధకము, కొద్దిగా మతి స్థిమితం లేకపోవడం, అంటే మతి స్థిమితం అంటే జ్ఞాపక శక్తి ఇవన్నీ లేకపోవడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరంలో 2వ భాగం అంటే డిసెంబర్ తర్వాత కొద్దిగా రాహుకేతువుల్లో మార్పు వస్తుంది కాబట్టి అప్పటి నుంచి కొద్దిగా బాగుంటుంది. అలాగే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే బాగుంటుంది. అలాగే క్రమశిక్షణ, ముఖ్యంగా వీరికి ఏంటంటే క్రమశిక్షణ అవసరం. అంటే ప్రణాళికాబద్ధంగా ఏది ఎక్కడ ఎలా అనేది క్రమశిక్షణతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులకి ఎట్లా ఉంటుంది అంటే మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో మనం చూసుకున్నట్లయితే వారికి మంచి అవకాశాలు ఉంటాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే వ్యయస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి విదేశీ యానం అనేది 12వ స్థానం సూచిస్తూ ఉంటుంది. కాబట్టి విదేశీ ప్రయాణాలు అనుకున్న వారికి విదేశీ ఉద్యోగాలకి బాగా ఉంటుంది. మంచి పదవులు పొందుతూ ఉంటారు. రాజకీయ నాయకులు మంచి గౌరవం పరమైనటువంటి ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది.
వ్యాపార రంగంలో, ముఖ్యంగా వ్యాపార రంగం ఆదాయంగానే ఉంటుంది. కొన్ని లాభాలు వస్తున్నప్పటికీ మీరు చేస్తున్నటువంటి ఎగుమతి దిగుమతుల్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ కొన్ని ఇబ్బందులు పెట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. హోటల్స్, క్యాటరింగు, అలాగే ఆహార వ్యాపారాలు, ఫార్మసీ, వైద్య రంగము, ట్రేడింగ్ రంగంలో ఉన్న సర్వీస్ రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది, మాట తొందరపాటు తగ్గించుకోవాలి. అహంకార ధోరణి అనేది తగ్గించుకుంటే మంచిది. వీరికి అతిగా ఆశపడటం కూడా కొద్దిగా ఎక్కువగా ఫలితాలు కొద్దిగా ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే విదేశీ యోగాలు చూసినవి, విదేశీ విద్య కానీ, విదేశీ ఉద్యోగం కానీ, దూర ప్రాంతాల ప్రయాణాలు కానీ అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. కుటుంబ వాతావరణానికి వచ్చేసరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే, కుటుంబ వాతావరణం మంచిగానే ఉంటుంది. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో కడుపు, కాలేయము, అలాగే ఛాతీ, ఊపిరితిత్తులు, ఆస్తమా వంటి ఇటువంటి వ్యాధులు ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నిద్రలేమి అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. కొద్దిగా షుగర్, బీపీలు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వైద్యుని సలహా అనేది తీసుకుంటూ ఉండటం అనేది అవసరం. అలాగే పరిహారాలు వీళ్ళకి ఏం చేసుకుంటే మంచిది అన్నప్పుడు వీరికి షట్పశుద్ధ పారాయణ అనేది చాలా మంచి ఫలితాలు ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వీలైనప్పుడల్లా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నా, అలాగే దత్తాత్రేయుని ప్రదేశాలు దర్శనం చేసుకుంటున్నా, దత్త పూజ చేసుకుంటూ ఉన్నా చాలా మంచి ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ రెమెడీలు పాటిస్తూ ఉండండి. అలాగే జాతకాన్ని పరిశీలన కూడా చేయించుకొని ఆ జాతక ఫలితాన్ని దీన్ని మేళవించుకోండి. ముఖ్యంగా వీరికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్యలు 2గా మనకి ఈ సంవత్సరం చెప్పబడుతుంది. శుభాన్ని ఇచ్చేటటువంటిది 11, 7 ఇటువంటి తేదీల్లో ఏదైనా పనులు చేస్తే బాగుంటుంది. సోమవారం, గురువారం బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఎదుగుదల ఉండే సంవత్సరం ఇది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే సంవత్సరం. కానీ అజాగ్రత్తతో నాశనం చేసుకునే సంవత్సరం కూడా. అంటే అజాగ్రత్త లేకుండా ముందుకు వెళ్తే జాగ్రత్త తీసుకోకపోతే చాలా ఇబ్బందులు పడే సంవత్సరంగా కూడా చెప్పబడుతుంది. ఓ పక్క జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తే మటుకు మీకు చాలా అదృష్టాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుందని ఆశిస్తూ మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు పెరగాలని కోరుకుంటున్నాను. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి